బ్రదర్ నేను సూర్యని. హలో. అదే బీజేపీ ఇక్కడ మాట్లాడాను మీతో రామచంద్ర. అదే నేను వాట్సాప్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు. అన్న ఎన్ని రోజులు అవుతుందన్న మీరు డేటా బ్లాక్ చేయించుకొని? 20 days అవుతుంది. 20 days అయిందన్న? 20 days అయింది. ఏమైనా ప్రాబ్లం ఉందండి ఇప్పుడు మీకు? లేదు, అసలు కాల్స్ కూడా నేను బ్లాక్ చేశాను. మరి వస్తున్నాయో లేదు తెలియదు. అన్నోన్ కాల్స్ అన్ని బ్లాక్ చేశాను. నాకు అప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మీది ఓకే అన్న, మీకు ఓకే. మీ కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళకి ఎవరికైనా వెళ్ళింది? ఎవరికి వెళ్ళలేదు. ఒక్కరికి మాత్రం వెళ్ళింది. నేను ఎవరిదైతే ఇది ఇచ్చాను రిఫరెన్స్ నెంబర్, వాళ్ళకి కూడా ఒక్క రోజే పెట్టారు. తర్వాత ఎవరికి ఏం పెట్టలేదు కాంటాక్ట్ నెంబర్. ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు లేదు ఇంకేం లేదు అసలు. ఇప్పటికైతే ఎవరికి వెళ్ళలేదు అసలు. అన్న మీ లోన్ అమౌంట్ ఎంత అన్న అప్పుడు? అప్పుడు మనది 8,400 అనుకుంటుంది బ్రో. అన్న 8,400. ఓకే అన్న. ఎన్ని రోజులు అవుతుంది అన్న? సారీ, అర్థం కాలేదు అన్న. 20 రోజులు అవుతుందా మీరు బ్లాక్ చేయించుకొని? 20 రోజులు అవుతుంది. వాడుకోండి అన్న, ప్రాబ్లం ఏమి ఉండదు. వాడుకోండి. కాకపోతే ఇంతకు ముందు వాళ్ళు పెట్టిన మెసేజెస్ ఏదైనా మీకు వస్తే బ్లాక్ చేసేయండి. ఓకే. అంటే మన కాంటాక్ట్స్ ఇంకేం అనలో కదా ఇది? లేదన్న, 20 రోజులు అవుతుంది ఇప్పటివరకు వెళ్ళలేదంటే మీకు అర్థం కాలేదా? ఓకే థ్యాంక్ యూ సో మచ్. అది ఏదైనా మీరు ఏదైనా ఛానల్లో ఏమన్నా మీరు కాన్వర్జేషన్ ఏదైనా పెడతానంటే కూడా చెప్పండి, మనం అది మాట్లాడుతున్నాం దీని గురించి. అంటే ఏం లేదు, మనకి బెనిఫిట్ అయింది కాబట్టి. అంటే ఒక 10 మంది కూడా తెలుస్తుంది కదా, మనకు బెనిఫిట్ అయ్యింది మనకు తెలుస్తుంది కదా అని చెప్పి. అవునన్న, ఖచ్చితంగా అన్న. థ్యాంక్ యూ అన్న. మీ పర్మిషన్ తోటి నేను మీ వాయిస్ ని కూడా ట్రై చేస్తా పెట్టడానికి. ఓకే బ్రదర్, పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న. ఒక్క డౌట్ చెప్పండి. మీరు ఆ జీమెయిల్ యూజ్ చేశారన్నా లేకపోతే ఇప్పటి వరకు? లేదు, నాకు తెలియదు జీమెయిల్. అదే జీమెయిల్ ఉంది. సిమ్ సేమ్. సిమ్ కూడా అదే వాడుకున్నారు? సిమ్ కూడా అదే వాడాను. ఓన్లీ కాల్స్ మీకు మాత్రమే వచ్చాయి, మీ వాళ్ళు ఎవరికి వెళ్ళలేదు? అంతే, నా ఒక్కడికి వచ్చింది. మా ఫ్రెండ్స్ కానీ ఎవరికి కానీ కాల్స్ వెళ్ళలేదు. నెక్స్ట్ కూడా ఏంటంటే నేను అన్నోన్ కాల్స్ బ్లాక్ చేశాను. ఓకే అన్న. మరి ఏమన్నా వచ్చినాయో లేదో నాకు తెలియదు. మరి ఆ కాల్స్ కూడా చేసారో లేదో నాకు తెలియదు. నెక్స్ట్ కూడా ఏంటంటే నేను వాట్సాప్ యూజ్ చేయలేదు కాబట్టి వాట్సాప్ లో నాకు మెసేజ్ ఏం రాలేదు. అండ్ ఏంటంటే నా కాంటాక్ట్ లో ఎవరికి కూడా మెసేజ్ వెళ్ళలేదు. మీరు ఓన్లీ వాట్సాప్ ఒకటే రిమూవ్ చేశారు అంతే. అది కూడా మీకు చెప్పారని చెప్పి అంతే. సిమ్ వాడలేదు. ఇట్లా డేటా బ్లాక్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మీ వాళ్ళు ఎవరికి కాల్స్ కూడా వెళ్ళలేదు? నేను సిమ్ కూడా నేను యూజ్ చేసుకున్నాను, నార్మల్ గానే యూజ్ చేసాను సిమ్. ఓకే. ఒక్క అన్నోన్ కాల్ తోటి బ్లాక్ చేశాను అంతే. ఓకే. ఎందుకు ఈ క్వశ్చన్స్ అన్ని మళ్ళీ అడుగుతున్నా అంటే అన్న, మన యూట్యూబ్ ఛానల్ కు ఇంకో నలుగురికి తెలియటానికి అవకాశం ఉంటది కదా. అందుకే నాకు ఐడియా, మీ ప్రాసెస్ అంతా నాకు ఐడియా ఉంది, గుర్తొచ్చింది మీ పేరు చెప్పగానే. కాకపోతే మిమ్మల్ని మళ్ళీ అడగడానికి కారణం అదే. ఓకేనా? ఏం ప్రాబ్లం ఉండదు అన్న, మీరు నార్మల్ గా ఉండొచ్చు. మీరు ఏ లోన్ తీసుకోలేదు, కట్టాల్సిన అవసరం కూడా లేదు అనుకొని కూల్ గా ఉండండి. అప్పుడప్పుడు ఏదైనా మీ నెంబర్ కి వచ్చినా కూడా బ్లాక్ చేసేయండి. రెస్పాండ్ మాత్రం అవ్వద్దు, వాడికి రిప్లై ఇవ్వద్దు. ఓకేనా? రైట్ అన్న, ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ఓకే రైట్ అన్న.